దేనికి జరగండి నాన్న, నాకు దేనికి దేనికి రెండుపళ్ళ విభాగానికి సమయం 10 నిమిషములు. టీం 6 3 చెన్నాకులను ఉపయోగించాలి. ఈ ఒక్కటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. నిన్న కూడా ఇప్పుడు మామూలుగా సంక్రాంతి సంబరాలను పోతే ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడరు. కానీ నిన్న ఈయన పవన్ కళ్యాణ్ అడిగిపోయినాడన్నా, నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేను ఫ్లాప్ సినిమాలు తీసినా కూడా నాకు డబ్బులు వస్తాయండి. ఈడ 2 పాయింట్లు, ఆయన తీసేదే ఫ్లాప్ సినిమాలు. ఫ్లాప్ సినిమాలు తీసినా నాకు డబ్బులు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, బానే ఉంది. మళ్ళీ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంది, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంది, నీ కోసం గుడ్డలు దించుకునే నీ అభిమానుల పరిస్థితి ఏంది? అవన్నీ నాకు అనవసరము, నాకు మాత్రం లెక్క వస్తుందంట. నిన్న ఎవడో పోయి చెప్పినాడంట, ఏందన్నా నెలకు 20 కోట్లకు 30 కోట్లకు కకృతి పడినావు నువ్వు, అదే నువ్వే ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎక్కువ లెక్క వస్తుంది కదన్నా అని చెప్పినాడంట. ఒరే, మనం ముఖ్యమంత్రి అయినామంటే మళ్ళా దానిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలరా. మనకు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నామనుకో, నెల నెల మన ఇంటికే పంపిస్తాడు కదా లెక్క. వీళ్ళందరి గురించి నేను ఎందుకు చెప్తానా అంటే, వీళ్ళు కూడా జగన్ సార్ గురించి మాట్లాడే మొగలేనారు. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి రాత్రినే ఇంటికి పోతేనే అందరూ ఒకరొకరు ఫోన్ లో మాట్లాడుకుంటారు. ఓ పక్క చంద్రబాబు, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క లోకేష్. ఒరే, మనం ఇన్ని కేసులు పెడతాం వైసీపీ వాళ్ళ పైన, రేపు ఖచ్చితంగా ఆయన మళ్ళా వస్తాడరా. మనం సింగపూర్ పోవాలా, మలేషియా పోవాలా, జపాన్ పోవాలా అని. మా సార్ అందుకే ముందు జాగ్రత్తగా ఏం చెప్పినాడు, 7 సముద్రాలు అవుతా 100% మళ్ళా వెనక్కి పిలిపించుకొని వస్తా అని చెప్పినాడు. ఈ 18 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏమిరా అంటే, 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది, ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు, ఎట్లా రా జగన్మోహన్ రెడ్డి అంటే తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ 18 నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎట్టుందిరా అంటే, ఒరే మనం కూడా 2-3 నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటట్లేదురా. కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక మీద నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తానా, సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. మీరు చేసే మంచి పనులు చేసుకుంటా 10 సంవత్సరాల అధికారంలో ఉండండి సార్. మీరు అనుకుంటా అంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్ లకు పరిమితం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నేను మరొకసారి చెప్తానన్న, చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు సంక్రాంతికి పట్టణాల నుంచి అందరూ పల్లెలకు వస్తున్నారు. కానీ పల్లెలలో ఏ రైతు ముఖంలో కూడా సంతోషం లేదు. ఎందుకంటే ఏ పంటకు కూడా రేటు లేదు. ఒకనొక సందర్భంలో మా నందికొట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టాడు జగన్ సార్. పెడితే ఐకేపీ సెంటర్ల ద్వారా, సొసైటీల ద్వారా, మార్కెట్ యార్డు ద్వారా కొన్ని వందల లారీలతో
మేము కొనుగోలు చేసినాం మొక్కజొన్నని. మాకు అర్ధరాత్రి ఫోన్లు రైతుల దగ్గర నుంచి, అన్నా మా ఊర్లో గోన సంచులు రాలే, మా ఊర్లో పులికోసాలు రాలే, మా ఊరికి లారీలు రాలే, 24 గంటలు మాకు ఇయ్యే ఫోన్లే. ఒక తెలుగుదేశం వాడు వచ్చినాడు, దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెడతారు, అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లే, మేము చాలా నీట్గా డీల్ చేస్తాం దీన్ని అన్నాడు. ఒరే ఇన్ని టన్నుల మేము కొంటాం మొక్కజొన్న, మేమే సేఫ్గా డీల్ చేయలేకుండా నువ్వు ఎట్ట డీల్ చేస్తావురా అంటే, మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము అన్నాడు. సరేలే అని మా ఊరోళ్ళు నమ్మి టీడీపీకి ఓటేసినారు. చూసాం ఎట్ట కొంటాడో వీడు మొక్కజొన్న, బాగా డీల్ చేస్తా అన్నాడు, బాగా డీల్ చేస్తా అన్నాడు అని. మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. ఏరా ఏమో డీల్ చేస్తా అన్నామంటే, మీ మాదిరిగా మాకు తలనొప్పి పెట్టుకోమరా, అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము. ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడు? ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలని అడగాల, పురికోసలు కావాలని అడగాల, కొనుగోలు కేంద్రమే పెట్టకుంటే ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు, కానీ మన సారు పెట్టడం లే. ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే, ఒకే ఒక పరిష్కారం, మీకు బాధ వస్తే మందు దాగి పండుకోండి అంతే. అంతకుమించి మీరు ఏం మాట్లాడినా నిన్న మొన్న గ్రామాలలో కోళ్లను పొట్టేళ్లను కోసినప్పుడు కేసులు పెట్టి లోపలేస్తారు. హింసను ఒప్పుకోడంట చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం పుష్కరాలకు మేము 30 మందిని చంపచ్చు, ఇదే గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో బహిరంగ సభలు పెట్టి 100 మందిని చంపచ్చు, అవేం తప్పులేదు. కానీ పాపం గ్రామంలో ఎవరైనా కూడా ఆదివారం వచ్చి చికెన్ తిన్నామని చెప్పి కోడికి వచ్చే. కాబట్టి వీళ్ళ అహంకారాన్ని అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నేను పెద్దగా చెప్పను, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళకి ఎంత భయం అనేది. జగన్మోహన్ రెడ్డి కట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. అన్ని ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళకి అన్నారు. జగన్ సార్ తప్పు సార్, ప్రభుత్వం సొమ్ము ఇవ్వకూడదు అంటే, లే మేము ఇచ్చేస్తామన్నాడు. జగన్ సార్ ఓపిక పట్టి ఒరే టెండర్ వేసే మొగోడు ఎవడో రాన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు మానం జాతీయ స్థాయిలో పోయింది. వాటిని ప్రైవేట్ పరం చేయాలని టెండర్ వేస్తే కనీసం ఇంట్లో పనిచేసేటోడు కూడా పోలేక టెండర్ వేసేదానికి. పాపం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్ళీ ఈరోజు సంక్రాంతి సంబరాలు ఏందన్నది ఆవకాయ, ఏంది అమరావతి ఆవకాయ, లాస్ట్ కు వాళ్ళకి మిగిలేది ఆవకాయ తొక్కే. కాబట్టి ఈరోజు మా గ్రామాలలో కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేసినాం. అన్ని చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టలేక 11 సీట్లకు పడిపోయినాం. ఈ రోజు 18 నెలలు కాకముందే ప్రతి గ్రామంలో ఉండే రైతులు కానీ, సామాన్యులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఆయన చేసిన మంచిని గమనిస్తున్నారు. రే సంక్రాంతి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉండింటే మన అందరి అకౌంట్లలో కూడా డబ్బులు ఉన్నాయి కదరా, ఈ రోజు అందరి అకౌంట్లు కూడా ఖాళీగా పడింది అంటే దానికి కారణం ఈ చంద్రబాబు నాయుడే కదరా అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో అన్నా చంద్రశేఖర్ అన్న వచ్చి ఫోటోలు దిగిన వాళ్ళందరినీ కోటేసినా గెలుస్తా ఉన్నా. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చినప్పుడే నిన్న 5,000 ఓట్లతో గెలిపించినారు. రానున్న ఎన్నికల్లో రిజల్ట్ ఎట్టుంటది అనేది అనవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకునే రోజు నీ గెలుపు డిక్లేర్ అయిపోయినట్టనే. నువ్వు బీఫామ్ తీసుకొని టపాసులు రాసుకుంటే పోవచ్చు ఇంటికి. సరే మీరు ఎమ్మెల్యే అయినాక అన్న ఏమో నువ్వు కూడా పైన చూస్తాను అంటే ఎమ్మెల్యే కన్నా పెద్దది, మమ్మల్ని మర్చిపోకన్నా నువ్వు అంటే మేమే మా వాళ్ళకి అడుగుతాం, మాకేం అడగం మేము. ఈరోజు ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ప్రేమకు రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై